వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తాగునీటి వ్యవస్థ భ్రష్టుపట్టిందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తాగునీటి వ్యవస్థ భ్రష్టుపట్టిందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఎన్టీఆర్ సుజల పథకం పట్టణానికి తాగునీరు అందించే పాత చెరువును అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. 2 రూపాయలకి 20 లీటర్ల తాగునీరు అందించే ప్లాంట్ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. తాగునీరు కలుషితమై అనేక మంది అనారోగ్యం బారిన పడ్డారని దుయ్యబట్టారు. నీరు రంగు మారకుండా ఉండేందుకు అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పలు సూచనలు చేశారు. నేను అప్పుడే అన్నాను, ఎందుకు నీకు ఈ మంత్రి పదవి సిగ్గుండాల, మంత్రి పదవిలో కొనసాగాలంటే. చెరువుకు నీళ్లు కూడా పెట్టలా, 20 రోజుల్లో మంచినీళ్ళు లేవు. పట్టణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? పారిపోయారు. ఇప్పుడు చేతిలో పని, మంత్రి పదవి చేతిలో ఉండి, మంత్రి పదవి చేతిలో ఉంటే నీళ్లు పెట్టడం ఎందుకు అసాధ్యం? చాలా సాధ్యం. ఇది అంటే నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం. నీళ్లు పెడితే నాకేం వస్తాయి, గవర్నమెంట్ హాస్పిటల్ బాగు చేస్తే నాకేం వస్తుంది, కమిషన్లు వచ్చే పనుల మీద ధ్యాస తప్ప ఇటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి పని చేద్దామనే ఆలోచన లేకపోవటమే ఈరోజు చెరువుకు నీళ్లు నింపటంలో వైఫల్యం. కానీ ఎన్టీఆర్ సుజలా స్రవంతి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తుందనో ఒక రాజకీయ కక్షలో భాగంగానే ఈ ప్లాంట్ను ఆపేశారు. 15 రోజుల్లో ఈ ప్లాంట్ రిపేర్ చేసి తిరిగి మరలా 15 లక్షల రూపాయలతో ఇప్పుడు రిపేర్ చేసి మినరల్ వాటర్, బిస్లరీ కిన్లేకి ఈక్వల్గా ఉండేటువంటి వాటర్ 20 లీటర్ల క్యాన్ 2 రూపాయలకి ఇస్తామని చెప్పాం. సర్వైవల్కి ఎంత పెట్టాలనో, ఏది ఏమైనా బయట మార్కెట్లో దానికన్నా 25% రేట్లోనే ఉంటుంది. అంటే 75% పేదవారికి తక్కువ రేటుకు ఉంటుంది. 2 రూపాయలు అన్నాం. మా ఎన్టీఆర్ ట్రస్ట్ రామకృష్ణ గారు, CEO రాజేంద్ర కుమార్ గారు ఒక ఎస్టిమేషన్ వేసి ఓన్లీ సర్వైవల్, నో లాస్ నో ప్రాఫిట్ కింద మినరల్ వాటర్ 20 లీటర్ల క్యాన్ 15 రోజుల్లో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. 25 అవుట్లెట్ల ద్వారా మంచినీరు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళి వాళ్ళ తప్పిదాలు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే చిలకలూరుపేట ప్రజలకు తీరని ద్రోహం చేశారు. చరిత్రలో ఉండిపోయేటువంటి ద్రోహాన్ని చేశారు. మంచినీళ్ళు లేవు, శానిటేషన్ లేదు, లైట్లు లేవు. మంత్రి పదవిగా ఉండి ఇంత ఘోరంగా వైఫల్యం చెందినటువంటి అసమర్థపు అవినీతి మంత్రి. సరే, ఇప్పుడు పారిపోయారు, వాళ్ళ గురించి నేను మాట్లాడటం కూడా వేస్ట్. దాని గైడ్ లైన్స్ స్పష్టంగా వచ్చినాయి. మేనిఫెస్టోలో ఏం పెట్టారో దాని ప్రకారం ఇస్తారు. ప్రతిపక్షాలు చెప్పినట్టు చెప్పిన మాటకు భిన్నంగా ఏమి ఉండేటువంటి అవకాశం లేదు. సూపర్ 6 1 by 1 దశల వారీగా రాష్ట్రాన్ని దివాలా తీయించినటువంటి గత పాలకులు గాడిలో పెట్టి సూపర్ 6 దశల వారీగా అమలు చేయటం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. శాశ్వతంగా ప్రతిపక్షం వాళ్ళని ఏదైతే 11కి పరిమితం చేశారో వారు శాశ్వతంగా కనుమరుగయ్యేటువంటి